చింతామణి నాకు ఎంత సౌఖ్యమో అందించినారు. ఎవరయ్యా చెప్పు? వేశ్యల ఇంటిలో సౌఖ్యం కీర్తనం లేదు. వేశ్యల ఇంటిలో ఉన్న తీపి ఎటువంటిది అంటే అప్పటి నుండి వస్తూ పోతూ కాలంలోనే విస్తరించుకుంటుంది కదా. రేపు కాలంలో తగిలితో ఇక నా పిల్లలు బాగు లేకున్నాను, చిన్నామలో బాగున్నాను. ఏమో ఇప్పుడు దైవ సంఘం ఎట్లున్నదో శ్రీకృష్ణ
చిరకాల మిత్రుడు గురువయ్య గారు నన్ను ఆశీర్వదించి నాకు 50 రూపాయలు బహుమతిగా ఇచ్చినారు. వారిని ఆ ఉమామహేశ్వరుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. కావున నేను ఇప్పుడు వినోదాన్ని కలుసుకొని చింతామణికి నిజంగా మైత్రి ఎందు ఎంత మహిమ ఉన్నది. వేలకు రాగమిత్రుడు ఒక వీసము జాగునరించిని కాగాలిన తిరిగోలే మది గంతుల వేయును చూపులెంతయను దానికి వాలి ఎల్లప్పుడు ద్వారము వంకనే కారులాడు ఉద్గారముగా చీమ చుట్టూ నీకోసమే మిత్రమా, ఏడు ఏ వేలకు రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోయినటువంటి మిత్రమా, గ్రామాంతరములకు కాదు కానీ గుహాంతరములకు ఉండిన మనోభావంతో తిరిగి వచ్చింది.
నీకు పరాభవమా? నీ పరాభవములకు నేను నమ్ముతున్నా మిత్రమా. చెప్పు. చింతామణి పైకి వేష ఎవరు తెలుస్తుంది మిత్రమా? నాకెలా తెలుస్తుంది మిత్రమా? వినలేదు మిత్రమా, వినలేదు మిత్రమా. సంగీత ఏమంటే మిత్రమా? సంగీత సాహిత్యములకు సరస్వతి చెప్పు. దాని విద్యాధర్మములకు మేలు లేకుండా అట్లయినా సర్వధర్మురాలి వాడైన సార్వభౌముడైన అప్పుడైన కన్నెత్తి చూడండి సర్వర్యంలో సన్యాసి అయిన తన పరీక్ష వారిని దైవంగా అట్లయినా అది గర్వము కాదు మిత్రమా, గుణమనే చెప్పగలరు. అవును మిత్రమా, నిజమే కావచ్చు. వేషమన్న ఈ విపరీతము దూరమని నేను కూడా ముందుగా నమ్మలేదు. కానీ ఈ పూట ఇద్దరు యథార్థము నిరూపింపబోని నా మిత్రుడు వారు దాని ఇంటికి తీసుకుని వెళ్ళినాడు మిత్రమా. మిత్రమా, దాని ఐశ్వర్యము, దాని భోగము, దాని వేళ మిత్రమా చూచుటకు 2 కన్నులు తాగినవి కాదు. అలాగయ్యా, నా కన్నులను కూడా అరుపు తీసుకుని పోయిపోయి మిత్రమా. నీ కన్నులేని కర్మ నిన్నే తోడుపడిపోవలేను కదా ఈ మిత్రమా. చెప్పు మిత్రమా. నీ కన్ను కాదు కానీ మిత్రమా, నీ పాండిత్యం అరువా తీసుకొని పోయినతో నాకు ఈ పరాభవం తప్పేది. పాండిత్యం ఏమిటయ్యా? ఏదో ధనము ధాన్యం అంటే అరువంటారు కానీ పాండిత్యం కూడా అరువా? నాకు ఈ పరాభవం తప్పేది. నన్ను వెంట తీసుకొని వెళ్ళిన మిత్రుడు పంచకాలను వహించి ప్రధానమంత్రి యొక్క చేత నిలుకొన్న వాడిని అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏదో వెలగబెట్టేసి నమ్ముకొని నాకు కూడా దండం వేసి కుర్చీ వేసి ఆలోచించి మర్యాద అంత నా మిత్రుడు ఊరుకోలేదా? నాకేదో తల్లి తలకెక్కించినట్టు నన్నేదో మహా పండితుడుగా చెప్పుకోవాలి. అప్పుడు చింతామణి ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పు. అయ్యా, మీరు ఎవరి వద్ద చదువుకున్నారు అని సమాధానం ఇచ్చారు. నేనే వచ్చిన అది ఏమో నాకు తల్లి తలకించుకున్నట్టు అనుకుని చదవ శాస్త్ర బాలముతుడైన విలువగా ఉన్న మూర్తి నా పెద్దోడై ఉండా వేరే ఎవరి వద్దనూ చదువుకోవలసిన అవసరమేమున్నది అని వయ్యారన్నా. ఆ విధంగా నా పేరు దాని చిట్టాలు ఎక్కించామన్నమాట. మరేంటి నేను కొత్తగా దాని చిట్టాలు మూసకొచ్చినట్టు అదే నీ గురించి అసలే వేసి పైగా పొలదొరికినప్పుడు పొలం మీద పంట చావనింపు వెనక మీద వేట ఈనని మూతానికి సరే సరే కానివ్వండి. ఆ పైన ఇంకేమన్నా మిత్రమా పరాభవమే. మా బండారము మా మాటల వల్ల కనిపెట్టినదో వేద చేస్తున్న వల్ల కనిపెట్టినదో కానీ సాధారణ ఒక శ్లోకము చదివి కాలు చేతులు తలపడ్డాయి. నోట మాటలాగా పిక్కమ్మ వేసుకొని చూస్తుంది. అప్పుడు అతనితో ఊరుకున్నదా ఇప్పుడు అయ్యగారి సంగతి తెలియదు. తర్వాత మీ గురువు గారైన విశ్వాసమూర్తి సంగతి కూడా తేలగలదు అని తదారుణ శ్లోకము రాసి ఈ గురువు గారితో తెలుసుకుని నమ్ము అని ఏది విక్రమా కాక్యము
सोमयानि त्रिनेत्रधारी न च शूलपाणिः जलं दरिद्री न गतो భావము స్మరించగా అర్థము తెలిసినదే కదా భావము వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నజపక్షిరాజ పక్షి మాత్రము కాదు చర్మాంగధారి అనగా చర్మమును ధరించి నచ సోమయాది సోమయాది త్రినేత్రధారి మూడు కన్నులు నచశూలపాణికి శివుడు మాత్రము కాదు జలం ధరిత్రి అనగా జలమును కలిగి మేఘము నాకు ఇప్పుడు దీని భావము స్మరించలేదా మిత్రమా అంటే చెప్పగలుగుతా మొదలొస్తాం కదా దీని భావం అంతయు నేను ఇప్పుడే దానికి విషయం చెప్పి వెంటనే అవుతున్నాను సాయం సమయం ఎంత సమోదకరముగా ఉన్నది
చింతామణి ఇక్కడికి తీసుకురావడం ఏమిటి? ఏమో కొన్ని సందేహాలు ఉన్నాయి. నీ వల్ల నిలబడి అది ఏం దాని ఒక వాసుదేవు గారు తిట్టికి ఒక వేష్యని తీసుకురావటమా? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఇక ఏమన్నా కూడా తెలుస్తారా? ఆడదానికి అసలు ఎవరు అమ్మగలుగుతామా? సరే కథ చేతున్న తన మిత్రులకు అయ్యా వందనములు. ఏమి ఈ సౌందర్యము? ఇది గదికయా లేక కదలాల కనికయా? రెప్పలు వాచకుండిన దరిద్రిని